అయితే మీరు రావటం ఒక చక్రవర్తి గారి దగ్గర నుంచి వచ్చారు కదా! ఆ చక్రవర్తి గారి కంటే కూడా ముందు నాకు తెలిసి ఇంట్లోనే ఒక సంగీత ప్రపంచం నాన్నగారు ఫ్యామిలీలోనే ఉంది, బ్లడ్లో ఉంది మ్యూజిక్. యెస్. యెస్. కానీ నాన్నగారు అంతా ప్యూర్ క్లాసికల్. అంతా వాళ్ళు మహానుభావులు అంతా. మా తాతయ్య గారి దగ్గర నుండి అని సన్యాసిరాజు గారిని, ఆయన విజయనగర సంస్థానంలోనే ఒక మృదంగిస్టుగా ఉండి నాన్నగారిని పెదనాన్నగారిని ఇద్దరిని సంగీతం నేర్పించి ఆదిభట్ల నారాయణ దాస్ గారి దగ్గర విజయనగరం మహా విద్వాంసులు వాళ్ళు, మహాపితామహులు వాళ్ళు. అలాగే ద్వార వెంకటస్వామి నాయుడు గారు వైలన్, ఆ మహానుడు పెద్ద ఆయన విద్వాంసులు. వీళ్ళిద్దరు నేర్చుకొని శాస్త్రీయ సంగీతాన్ని, తర్వాత హిందుస్థానీకి కలకటాకి వెళ్ళి పంకజ్ మలిక్ గారి దగ్గర, సైగల్ గారి దగ్గర అంతా ఇటువంటి సంగీతం నేర్చుకొని వాళ్ళు అంత గొప్ప స్థాయికి వచ్చిన నాన్నగారు అంతా. ఇది కర్ణాటిక్, అటు హిందుస్థానీ రెండు. మాకేంటంటే వాళ్ళు స్టడీ చేశారు కదా, ఆ వైబ్స్ ఉన్నాయి మాకంతే. ఐఎమ్ నాట్ గ్రేట్, బట్ ప్రజెంట్కి ఏం కావాలి, మేము వచ్చే టైం కరెక్ట్గా బ్రేక్ డాన్స్ స్టైల్ వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్స్, మాకు ఎలక్ట్రానిక్స్ చాలా ఇష్టం. నాకు రాజుకి నేనైతే ఇంకా విపరీతం దాన్నే స్టడీ చేస్తుంటాను ఎప్పుడు. అక్కడి నుండి ఎలక్ట్రానిక్స్ చేయటం వల్ల అక్కడ నుండి మాకు ఒక మంచి గ్రిప్ వచ్చింది. యాక్చువల్ చిరంజీవి గారి సినిమా ఎలా వచ్చింది అనుకుంటున్నారు మీరు? ఎట్లా సార్? మేము బిగినింగ్ డేస్ చిన్న చిన్న సినిమాలు అంటే సుమన్ గారు హీరోగా, తర్వాత రాజశేఖర్ హీరోగా, రాజేంద్ర ప్రసాద్ హీరోగా, ఈ చిన్న బడ్జెట్ సినిమాలు ఉంటాయి. ఇది చేసుకుంటూ వస్తే కృష్ణ గారి సినిమా తగిలింది ఒకటి, నా పిలిపే ప్రపంచం, అది పిసి రెడ్డి గారు. అది చేసిన తర్వాత అదే బ్యానర్లో, పద్మాలయ బ్యానర్లో మరణ శాసనం అనే ఒక సినిమా, కిషన్ రాజు గారు హీరో, దానికి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట. ఓకే. మాతో చేయించారు. అది మలయాళంలో పెద్ద హిట్, కెప్టెన్ అనే సినిమా మాతో చేయించారు. ఇది కృష్ణ గారు బ్యానర్, మన హనుమంతరావు గారును బంగారు గారు చేయించేసరికి మాకు అప్పుడే ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ వచ్చింది సింగపూర్కి, రోలాండ్ కంపెనీది S50 అని ఒక శాంపులర్. దాంట్లో అసలు విపరీతమైన టోన్స్, అసలు అంటే ఒక సింఫనీ ఆర్కెస్ట్రా, ఒక కోర్, కొత్త రకమైన టోన్స్ దాంట్లో. ఒక అది ఎనలాగ్ ఇంటర్ఫేస్ దాంట్లో టోన్లు పెట్టాం. నేను తెప్పించాను సింగపూర్, ఫ్రెండ్స్ ఉన్నారు, నేను రెహమాన్ ఇద్దరం షేర్ చేసుకుని కొనుక్కున్నాం. అది కాస్ట్లీ, అది అవునా? కొనుక్కొని మేము రెంట్ వేసుకుంటాం, మేము ఏదో షేర్ చేసుకుంటాం. ఇప్పుడు మా రికార్డింగ్లో వేసుకుంటాం, దట్స్ న్యాచురల్ కదా. ఆ ఇన్స్ట్రుమెంట్ని మ్యాక్సిమం అంటే దాంట్లో ఉన్న టోన్స్ అన్నిటినీ ఆ మరణ శాసనంలో కంప్లీట్గా వాడేసామండి. కంప్లీట్ ఆ సినిమా బిగినింగ్ దగ్గర మీరు ఇప్పటికే సినిమా చూడండి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదో హాలీవుడ్లో చేసినట్టు ఉంటుంది. అది చేసేసరికి బయటికి పొక్కింది. అమ్మ ఏంట్రా ఈ మ్యూజిక్ దిమ్మ తిరిగిందని. అప్పుడు నాగబాబు గారును పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు బ్రదర్స్ కదా, వాళ్ళు చూసి అప్పుడు చిరంజీవి గారికి న్యూస్ వెళ్ళింది, అన్నయ్య వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు, రాజ్కోటి బ్రహ్మాండంగా ఉంది. అప్పుడంతా ఇళయరాజా గారి ఇదనమాట. ఆ టైంలో మేము వచ్చేసరికి కరెక్ట్గా పట్టుకున్నారు మమ్మల్ని. అప్పుడు ఎముడుకు మొగుడు వచ్చింది. కరెక్ట్ ఎముడు మొగుడు రాగానే మాకు చిరంజీవి గారు అంటే, నేను చక్రవర్తి గారు చాలా సినిమాలు పనిచేశాను, దాంట్లో ఖైదీ ఫుల్గా వర్క్ చేశాను, ఖైదీ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మా గురుగారితో. అప్పటి నుండి చిరంజీవి గారి సినిమా చేయాలరా మనం చేస్తే అన్నట్టు ఒక లోపల ఉండేది. అది కరెక్ట్గా దొరికింది మాకు. దొరికేసరికి అది చూడండి, అంత ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత, బాగా సీజన్ అయిన తర్వాత ఆయన సినిమా వచ్చింది ఎముడుకు మొగుడు. ఆ టైంలో ఎముడుకు మొగుడిని కుమ్మి పారేస్తాం, ప్రతి పాట సూపర్ హిట్. అసలు ఎముడుకు మొగుడులో చాలా వేరియేషన్స్ ఉంటాయి. వేరియేషన్ సినిమానే వేరియేషన్ ఉంటుంది. సినిమా వేరియేషన్. రవిరాజ పిన్సెట్ గారు ఎంత బాగా తీసాడు ఆ సినిమా. అసలు మ్యూజిక్ కూడా ఆయనే చేయించుకున్నాడు. అలాగే అంటే మేము నెంబర్ ఆఫ్ ట్యూన్స్ కూడా చేయలేదు, మాకు చిరంజీవి గారితో ఫస్ట్ చేస్తాం కదా, పెద్ద సూపర్ డూపర్ హిట్ అవ్వాలన్న ఉద్దేశంతో చేసాము. అసలు నెల్లూరులో థియేటర్, నేను ఆఫ్టర్ 1 year అయిన తర్వాత థియేటర్కి వెళ్ళాను. ఆ థియేటర్ ఓనర్ అంటాడు, ఏమండి మీరు ఇప్పుడు రావటం, మీరు బిగినింగ్ కదా రావాలి, మీ వైభవం చూడాలి, మీ పాటలకి ఏంటి అవతలని. అంత డబ్బులేంటి ఇసురుకోవటం, అంత బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. స్పెషల్ డేస్లో అప్పట్లో పాటలకి 25 days అయినా, సినిమా 50 days అయినా, సాంగ్స్ వరకు సపరేట్గా ప్రొజెక్షన్ మళ్ళీ చేయించుకునేవాళ్ళు ఆ రోజుల్లో. ఆడియన్స్ లేదండి మాకు పాట మళ్ళీ రిపీట్ అని జరిగేది ఆ రోజుల్లో. అంటే ఇప్పుడంతా ఈజీ, ఇప్పుడు ఎవ్రీథింగ్ అని మనకి ఫోన్లో చూడొచ్చు, దేంట్లో చూడొచ్చు. అప్పుడు ఏమీ లేదు టెక్నాలజీ. అవును. ఆ టైంలో మేము అలా రావటం మేము చాలా అదృష్టం అమ్మా, ఎవరికి దక్కదు ఆ వరం. ఆ 80s 90s మేము రావటమే అది గొప్ప వరం, భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశం. అవకాశాన్ని కరెక్ట్గా వాడుకున్నాను. నేను రాజు కానీ 10 years నేను రాజుతో కలిసి బాగా చేసాం. తర్వాత విడిపోవాల్సి వచ్చింది. తర్వాత నేను సపరేట్ చేసుకుంటూ, ఆయన సపరేట్ చేసాడు. తర్వాత దట్స్ గాన్.
అది ఇప్పటికీ మా రాజు ఎప్పుడు మా పక్కనే ఉంటాడు, నాతో ఉంటాడు రాజు. వీఆర్ దట్ ఫ్రెండ్స్ అనమాట, వెరీ గుడ్ ఫ్రెండ్స్. మామూలు విషయం కాదు ఇది. అలా ఇందులో మనో కూడా ఒక పాట పాడించాం మనోతోటి. చిరంజీవి గారికి అంటే బాలు గారే పాడతారు జనరల్గా. అవును అవును. ఇందులో గుమ్మాయించు కొంచెం, లవ్ లగాయించు కొంచెం, కమ్ కమానంది కొంచెం తారా, ఈ పాట మనో గారు పాడారు. ఇది సూపర్ హిట్ సాంగ్. అవును. అండ్ ఇంకోటి పిల్లో జాబిల్లోని, ఆ పాట అయితే ఫుల్ ఒక ఎలా చేసిన ఒక దాన్ని ఏమంటారు, ఈ మెక్సికన్ స్టైల్, అదే ఈ డాన్సింగ్ చేస్తుంటారు వాళ్ళు ఏదో అంటారండి, అదొక తెగ, వాళ్ళు ట్రైబ్స్ లాగా ఆ స్టైల్లో చేసాం మేము. చేస్తే దాంట్లో డ్యాన్స్ చిరంజీవి గారికి మొక్కాళ్ళతో అరిగిపోయి ఉంటుంది. ఇతో ఇలా పట్టుకొని ఇలా డ్యాన్స్ ఉంటుంది, ఇలా చేసాడు. తర్వాత బాధ వేసిన మాకు, పాపం ఆయనకి హింస పెట్టామరావు బాబు మేము. ఎక్కువ స్టెప్స్ అన్నీ కూడా ఆ రోజుల్లో మీ పాటలు కాంప్రమైజ్ అవుడే, మా పాటలకే, మీ పాటలే. అమ్మో మిగతా అన్ని కూల్గా ఉంటుంది మిగతా పాటలు. మా సాంగ్ అంటే వెతుకోవడం బీట్, ఆయన కనిపిస్తుంటాడు పాట చేసాడు, అయినా కాంప్రమైజ్ అవడు. లైట్ కొట్టి వెళ్ళిపోతుందిగా, మేము ఎలాగిచ్చామో దానికి 10 అంతలు చేస్తాడు. రాజ్కోటి నా గ్రేట్, నేను చూపిస్తాను రా నా తడకాని ఆయన మూమెంట్లు. అందువల్ల ఈజ్ స్టార్, మెగా స్టార్. అందువల్ల ఆయన చేయాలంటే కూడా మాకు చాలా, అదే చెప్పాను కదా, బీట్ లోపల స్టార్ట్ అయిపోద్ది. అంత ఇంట్రెస్ట్గా చేస్తాం ఆయనకంటే.